నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఆంధ్రప్రదేశ్లో మరో నేత మిస్సింగ్. వైసీపీకి సంబంధించినటువంటి నేత పోలీస్ స్టేషన్కి వెళ్తుండగా మిస్ అయ్యాడు అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వార్తలు. అసలు ఒకసారి చూద్దాం దానికి సంబంధించింది. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు మిస్ అయ్యాడు అంటూ కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద మాధురి హల్చల్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విజువల్ కూడా ఒకటి ఇదే. ఇక్కడ గతంలో అక్కడ మాట్లాడినటువంటి విజువల్స్ ఏదైతే పబ్లిక్తో మాట్లాడి తర్వాత ఇక్కడ మన మాధురి పోలీసులు పట్టుకున్నటువంటి అంటే ఆపినటువంటి క్షణాన్ని ఇక్కడ ఈ విజువల్లో చూడవచ్చు. ఈ రెండుకు సంబంధించినటువంటిది అంటే అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిసినటువంటి నేపథ్యం. తర్వాత ఇక్కడ అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ వెళ్ళారు, దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున కొంత భయాందోళనకరంగా ఉంది అంటూ దువ్వాడ అభిమానులు చెప్తా ఉంటే అక్కడ దువ్వాడ ఎక్కడ పోయింది అనేది కూడా దివ్యాల మాదిరి అడుగుతా ఉన్నటువంటి విషయం. ఎందుకు నన్ను ఎందుకు ఆడుతున్నారు? నాకేం పర్సనల్ వస్తుంది మరి మీరు వెళ్ళండి, నన్ను ఎందుకు నేను అక్కడికి వెళ్ళట్లేదు. నేను వెళ్ళను కొత్త పోలీస్ స్టేషన్, నేను వెళ్ళను. బ్యాంక్ వెళ్తున్నాను, బ్యాంక్ కూడా అంటే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వాక్యాలు ఉన్నాయో దాని మీద కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కావడం జరిగింది. కేసు ఫైల్ అయిన తర్వాత రీసెంట్గా పోలీసులపై మాధురి దుష్ప్రవర్తన అంటూ కొంత వార్తలు వచ్చినటువంటి క్షణం తర్వాత లేదు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి కళింగకు సంబంధించినటువంటి వాళ్ళంతా రావాలి అంటూ కూడా మాధురి పిలుపునిచ్చినటువంటి క్షణం తర్వాత అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో అలాంటి అనుచిత వాక్యాలు చేసినందుకు పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అసలు దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే అబ్స్కాండ్ అయ్యారా, లేకపోతే పోలీసులు తీసుకుపోయి ఇక్కడ దాపెట్టి మాకు తెలియదు అంటున్నారా అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉంటే అక్కడ మాధురి మాట్లాడుతుంటే ఇక్కడ కొత్తూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు మేము దువ్వాడ శ్రీనివాస్ని తీసుకురాలేదు, అసలు మాకు సంబంధం లేదు ఇలాంటి విషయంలో, ఈ విషయంలో అసలు మేము ఆయనను కస్టడీలోకి తీసుకోలేదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నటువంటి విషయం. కానీ లేదు పోలీసులే ఎక్కడైనా తీసుకెళ్లారు అనేది దివ్యాల మాధురికి సంబంధించి. అదే ఇక్కడ మార్గమధ్యంలో వస్తూ వెళ్తూ అక్కడ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి గన్మెన్ని దింపేసి కార్ డ్రైవర్ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళారు అనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణ. మరి నిజానికి దువ్వాడ శ్రీనివాస్ మరి గన్మెన్ ఎందుకు దింపారు, గన్మెన్ని అసలు ఎక్కడ వెళ్ళమని చెప్పారు, అసలు గన్మెన్కి ఏమైనా చెప్పారా నేను ఎక్కడికైనా వెళ్తున్నా అని? మరి ఈ యొక్క మిస్సింగ్ కేసులో దువ్వాడ అబ్స్కాండ్ అయ్యారా, లేకపోతే పోలీసులు ఏమైనా మిస్సింగ్ రూపంలో చూపిస్తూ ఉన్నారా? ఇదంతా కూడా కొంత తెలియాల్సినటువంటి అంశం ఉంది. తర్వాత దువ్వాడకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో దాని మీద ఇష్యూ జరుగుతూ ఉన్నది. ఇక అంటే మరి పోలీసులు తీసుకోపోతే ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్లో 3rd డిగ్రీ ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడతారు కదా, అదేమైనా ప్రయోగిస్తారేమని చెప్పేసి దువ్వాడ భయపడి ఎక్కడికైనా వెళ్ళిపోయారా? అసలు డ్రైవర్ దువ్వాడ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చేది, లాస్ట్ లొకేషన్ అనేది ఎక్కడుంది అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దువ్వాడ మాధురి దివ్యాల మాధురి ఎవరైతే ఉన్నారో అక్కడ నేను ఇక్కడ బ్యాంక్కి వెళ్తా ఉన్నాను అని చెప్పి కూడా కొంత వాగ్వాదం చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే ఇక్కడ కానీ లేదు మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు అనేది కూడా కొంత చూపిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమందితో మాట్లాడి ఇప్పటికే దివ్యాల మాధురి చేస్తున్నటువంటి విషయంలో ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి అభిమానులు కూడా అంత దువ్వాడ ఇంటికి చేరుకుంటా ఉన్నారని కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సమాచారం. అంటే ఇక అంటే రాత్రి వరకైనా వస్తాడా, అసలు దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళాడు, దువ్వాడ శ్రీనివాస్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అంటే దువ్వాడ శ్రీనివాస్ని తప్పించారా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ని తీసుకెళ్లారా అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినటువంటి కేసులకు హాజరు కావాల్సినటువంటి వ్యక్తి హాజరైతే ఏమైనా పోలీస్ కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో
దువ్వాడ వెళ్ళారు అనేది కొంత వేరే వర్గం చెప్తా ఉంటే, లేదు దువ్వాడని అరెస్ట్ చేశారు, మధ్యలోనే పికప్ చేశారు అని లిఫ్ట్ చేశారు అనేది కూడా ఒకవైపు దువ్వాడ అభిమానులు చెప్తా ఉన్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. మరి దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి విషయంలో అరెస్టా, మిస్సింగా, అబ్స్కాండా, ఏం జరిగింది? లేక వీళ్ళేమైనా ఎక్కడికైనా దావుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి దావుకొని కొంత డ్రామా ఏమైనా ప్లే చేస్తూ ఉన్నారా అనేది కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొంతమంది ఎక్కడికి వెళ్ళాడు, కొంతమంది ఇక్కడికి వెళ్ళారు, కొంతమంది వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి, అరెస్ట్ చేస్తారేమనే అనే నెపంతో అని కూడా కొన్ని వార్తా సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, అంటే దువ్వాడ శ్రీనివాస్ అసలు మిస్ అయ్యారా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేశారా, లేకపోతే పోలీసుల భయానికి అరెస్ట్ చేసేమన్నా నా మీద ఏమైనా అటాక్ చేస్తారా, నా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని భయంతో ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ వెళ్ళారా? అంటే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి ఎప్పుడూ కూడా నూతనంగా కొత్త ఫ్రెష్గానే వార్తలు వస్తుంటే ట్రెండింగ్లో ఉంటుంటాడు, అదన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వైసీపీ నుంచి కొంత ఆయనను వద్దని చెప్పడం, తర్వాత ఇక్కడ తన వైఫ్ తన పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో, అంటే ఎప్పుడు కూడా దువ్వాడ మీడియాలో నిత్యం ఉండేటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు మరి మిస్ అయ్యారా, అబ్స్కాండ్ అయ్యారా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.